అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది రీసెంట్గా షూట్ చేసిన బ్లాగే. కాకపోతే నేను వీడియో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం అది సెట్ అవ్వక కుదరలేదు. అంటే రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మనకి వర్క్స్ అవి స్టార్ట్ అయ్యాయి కదండి. ఎంబ్రాయిడరీకి సంబంధించి కొంచెం వర్క్స్ అవి ఎక్కువ ఉండటం, కస్టమర్స్తో మాట్లాడడం, సో అట్లాగా కొంచెం డిలే అవుతుందనమాట. సో దానివల్ల యూట్యూబ్కి టైం కొంచెం మేనేజ్ చేయలేకపోతున్నాను. సో వీలైనంత వరకు పెడుతూ ఉంటాను వ్లాగ్స్. అండ్ చాలా రోజులు అయిపోయింది ఇలా ముగ్గులు వేసి వీడియోస్ పెట్టి కూడా. ఏదైనా ఒకే పని అనుకోండి, మనం పర్ఫెక్ట్గా చేయగలం. కానీ అలాంటి టైంలో మనం ఒకటి రెండు చేయాలి అనుకున్నప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి. రెండు పనులు కూడా గందరగోళంగా ఉంటాయి. బట్ ఓకే, నాకు యూట్యూబ్ అనేది ఒక హ్యాపీనెస్ అనమాట. అందుకని వీలైనంత వరకు షేర్ చేస్తూ ఉంటాను. సో తర్వాత అయితే ఇంకా ముగ్గు పెట్టేశానండి. టైం అయితే ఆల్మోస్ట్ 7 దాకా అవుతుంది అనుకుంటా. మార్నింగ్ ఉదయాన్నే 6కి 6:15కి అట్లాగైతే మెలకు వచ్చేస్తుంది. మెలకు రాకపోయినా లేచేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, స్కూల్కి పంపించుకోవాలి, టైం అది సెట్ అవ్వదు కదా. సో అందుకని చెప్పి మంచి చల్లటి గాలి వస్తుందండి. రోజు ఉదయాన్నే 6 గంటలకంతా కూడా ఇంట్లోకి ఎండ వచ్చేస్తుంది. కానీ ఈరోజు ఎందుకో కొంచెం క్లైమేట్ అనేది ఒక 2 డేస్ నుంచి కొంచెం వర్షం పడుతున్నట్లు అట్లా ఉంది, కానీ వర్షాలు అయితే పడట్లేదు. మొక్కలకు కూడా ఒకేసారి నీళ్ళు అయితే పట్టేశాను. మొక్కలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి కదా. చాలామందికి ఇంటి ముందు ఈ ప్లేస్ బాగా నచ్చింది రీసెంట్ టైమ్స్లో. నాకు కూడా బాగా నచ్చిందండి. ఇంకొంచెం వర్షాలు పడితే కొన్ని మొక్కలు వేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఈ మునగ చెట్లు వద్దంటే ఇంక అమ్మ వాళ్ళు వేసేసారనమాట బలవంతంగా. బాగుంది కదా. బొప్పాయి చెట్టు అప్పుడే కాయలకి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయండి. తర్వాత అయితే ఇంకా నేను కొంచెం మాట్లాడదామని ట్రై చేశాను, కానీ ఇంకా కొంచెం సౌండ్స్కి వాటికి వాయిస్ క్లారిటీ ఉండదులే అని చెప్పేసి ఇంకా నార్మల్గానే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయి పిల్లల్ని అయితే నిద్రలేపాలండి. టైం 7 అయిపోయింది కదా. 6:30కి అట్లయితే నిద్రలేపుతున్నాను. బట్ ఈరోజు అయితే 7 అయిపోయింది. సో ఇంకా నేను కొంచెం ఇంట్లో అవన్నీ సోఫాలో విదిలించేసాను అనుకోండి. దాని తర్వాత అయితే ఇంకా పిల్లల్ని లేపచ్చు. ఇంకా ఫస్ట్ అయితే దివాన్ అంతా కూడా కొంచెం, దీన్ని మేము ఎక్కువ యూజ్ చేయమండి. జస్ట్ ఎవరైనా ఇప్పుడు మనకి కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, వెంటనే ఇంకా కూర్చోవడానికి కానీ అలాగా ఈజీ ఉంటుంది. కస్టమర్స్ అంటే ఎంబ్రాయిడరీ గురించి చెప్తున్నాను. సో అలాగా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇంకా శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవబోతుంది కదండి, ఇంకొక 10 రోజుల్లో. దానివల్ల కొంచెం కస్టమర్స్ వాళ్ళు రావడము, దీనివల్ల కొంచెం బిజీగా ఉంటుందన్నమాట. సో ఇంకా అలాగా జస్ట్ మేమైతే దివాన్ని వాడము. ఇంకా పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు అలా వెంటనే ఇంకా ఎదురుగా ఉంది కాబట్టి అలా కూర్చుంటారనమాట. సో దీన్ని అయితే ఇంకా డైలీ సరదాల్సిన అవసరం అయితే లేదు. సురేష్ గారు ఉన్నారనుకోండి, ఇద్దరం చెరొక సైడ్ వేసామంటే ఈ ముడతలు అవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చాలాసేపు ట్రై చేశాను, కానీ ఆ ముడతలు అయితే పోలేదు. సర్లేని విదిలించేసాను అనమాట. దాని తర్వాత అయితే ఇంకా సోఫా కూడా సెట్ చేశాను. సోఫా మీద కవర్స్ చాలా ఓల్డ్ అయిపోయాయండి. దగ్గర 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా తీసుకొని. వెళ్ళి తీసుకోవాలి. ఆఫ్లైన్లో మాకు బాగున్నాయి, ఆఫ్లైన్లో తీసుకుందాము అనుకుంటున్నా, ఆన్లైన్లో బుక్ చేయకుండా. ఆఫ్లైన్లో కొంచెం ఫ్లోరల్ ఉండేవి అలాంటివి ఉన్నాయన్నమాట. సో ఈసారి వెళ్తే తీసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇంకా డైనింగ్ టేబుల్ చాలా రోజులైంది క్లీన్ చేసి, ఇంకా అందుకని ఒక్కసారి లిక్విడ్ అది వేసి నీట్గా క్లీన్ చేశాను అనమాట. ఒక 3 టైమ్స్ అలా క్లీన్ చేస్తే మంచిగా వచ్చింది. రెగ్యులర్గా వాటర్తో అలా క్లీన్ చేస్తూ ఉంటాము. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం దీన్ని కూడా డీప్ క్లీన్ అయితే చేశాను అనమాట. దాని తర్వాత అయితే టేబుల్ రన్నర్ అయితే ఒకటి వేసేసాను. పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. కానీ కాంబినేషన్స్ అవి సెట్ అవ్వలేదులేండి. నేను మీకు చెప్పాను కదా, ఇవన్నీ నేను ఇప్పుడు కొన్నవి కాదు. మనము అంటే రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు అప్పుడొకటి అలా కొంటూనే ఉండేదాన్ని అప్పట్లో. సో ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. అందుకని కర్టైన్స్ కూడా మీరు ఎప్పుడు చూసినా ఒకే కలర్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఉండడానికేమో, బట్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో దానివల్ల కొంచెం మెల్లిగా షాపింగ్ చేసుకోవాలి. బయట ఆఫ్లైన్లో మాకు కర్టైన్స్ అవి బాగుంటాయి. ఆన్లైన్ వెతికాను కానీ కాస్ట్ ఎక్కువ, నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు. సరే ఆఫ్లైన్లో చూసి తీసుకుందాంలే అని చెప్పేసి అయితే గమ్ముగా అయిపోయాను అనమాట. దీని తర్వాత ఏంటంటే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఇక్కడ సురేష్ గారికి లౌక్య ఆయిల్ పెడుతుందండి మంచిగా. నేను పెట్టుకుంటూ ఉన్నాను. తర్వాత లౌక్య వచ్చి అమ్మ నేను పెడతాను డాడీకి అని చెప్పి ఇంకా లౌక్య అయితే వాళ్ళ డాడీకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుందండి. దేంట్లో అయినా కానీ నేను ఉన్నానని వెళ్ళిపోతుంది అనమాట. సో ఎంతైనా కానీ ఆడపిల్ల ఇలాంటి పనుల్లో ముందు ఉంటుంది కదండి. అదే మా ఋత్విక్ అనుకోండి, చూస్తూ అలా ఉండిపోతాడు. లౌక్య ఏంటంటే ఇంక వాళ్ళ డాడీకి వెళ్ళి మంచిగా ఆయిల్ అయితే పెట్టేసి మసాజ్ చేస్తుంది.
తర్వాత అయితే ఇంకా పూజ చేసేసుకున్నామండి. పిల్లల్ని స్కూల్‌కి పంపించేది అదంతా కూడా నేనేం షూట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా అది డైలీ కొన్ని సార్లు ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో అయితే నేను షూట్ చేశాను కాబట్టి ఇంకా ఆ హడావిడి కాకుండా పనంతా అయిపోయి పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెంటనే కూడా సురేష్ గారు అయితే ఫ్రెష్ అప్ అయిపోతారు. ఇంకా తనైతే దేవుడికి దీపారాధన అయితే చేసి ఇంకా తనకి ఏదన్నా టౌన్‌లో వర్క్ ఉండిందనుకోండి తనైతే వెళ్ళిపోతారనమాట. ఇంకా నా పనులు నాకు సరిపోతూ ఉంటాయి. ఈరోజు దేవుడికి డ్రాగన్ ఫ్రూట్ పెట్టామండి. సో ఇంకా పూజ అయితే మంచిగా చూసారు కదా ఎంత కలకల్లాడిపోతుందో. మందార పువ్వులు అలాగే మల్లెపూలు బయటకు వెళ్తే నిన్న తీసుకొచ్చి నైట్ కట్టి పెట్టానమాట. అన్నీ వేసి ఇట్లాగైతే పెట్టాము. చాలా బాగుంది కదా. దాని తర్వాత అయితే ఈరోజు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి. నిన్న తీసుకొచ్చానమాట. నిన్న తినాలనిపించింది. మన ఇంటి ముందు గోంగూర చెట్లు ఉన్నాయి కదా, గోంగూర చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ అదే టైంలో నేను నార్మల్గా ఫోన్లో వీడియో చూస్తూ ఉంటే నాకు గోంగూర రొయ్యల కాంబినేషన్ అయితే కనిపించింది అనమాట. నాకు ఇంక వెంటనే మన ఇంట్లో ఎలాగో ఉంది కదా గోంగూర రొయ్యలు తినాలనిపిస్తుంది అని చెప్పేసి సురేష్ గారిని అడిగితే ఇంకా రొయ్యలు అయితే తీసుకొచ్చారు నిన్న, అంటే బుధవారం రోజు. కాకపోతే ఏమైందంటే నేను ఇంకా తీరా వండుకుందామని చెప్పేసి అందులో ఉన్న, అంటే వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చారు, అందులో ఉన్న నరాలు అవి తీస్తూ ఉన్నాను అనమాట. అదే టైంలో కస్టమర్స్ అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి నాకు చాలా టైం పట్టింది అనమాట. అప్పటికే 1:30 అట్లా అయిపోయింది. అండ్ ఒక కస్టమర్స్ మన ఇంటికి వచ్చినప్పుడు చాలా టైం తీసుకుంటారు. అంటే మ్యారేజ్ బట్టలు అలా ఒక 4-5 శారీస్ తీసుకొచ్చారనుకోండి, వాటికి డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో దానికి చాలా టైం పడుతుంది. ఇంకా నేనేంటంటే రొయ్యల్ కర్రీ చేసుకొని తిందామని మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు నిజం చెప్పాలంటే. ఇంకా కస్టమర్స్తో మాట్లాడి అంతా చేసేసి వెళ్ళేసరికి 1:30 దాకా అయిపోయిందండి. ఇంకా ఆ టైంలో నేనేం వండను అని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో రొయ్యలు అలాంటివి తెచ్చుకున్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు మిస్టేక్ చేస్తాను, అందరికీ తెలుసుంటుంది. బట్ నేనైతే ఎప్పుడు అంటే ఎప్పటికప్పుడు తెచ్చుకొని వండుకుంటామే తప్ప మేము స్టోర్ ఎప్పుడు చేసుకోలేదన్నమాట. రీసెంట్ టైమ్స్లో అలా మా ఫ్రెండ్స్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు కదా, ఎక్కువ పంపించినప్పుడు ఒకేసారి చేసుకోలేనప్పుడు డీ ఫ్రిడ్జ్లో అలా పెడుతూ ఉంటాను. వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. 1-2 సార్లు కింద పెట్టేయడం వల్ల స్మెల్ వచ్చేసాయి అనమాట. సో అందుకని చెప్తున్నా. తెలియని వాళ్ళు నా అలాంటి వాళ్ళు కొంతమందైనా ఉంటారు కదండి, వాళ్ళకి చెప్తున్నానులేండి. సో ఇంక తర్వాత ఈ రోజైతే తీసేసి ఇంకా వాటిని అయితే రొయ్యల కర్రీ వండుతున్నా. అది కూడా ఏంటంటే ఎగ్ వేసి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. గోంగూర అయితే నిన్న కోసాను, అది ఎండిపోయింది. ఇంకేం చేద్దాం చెప్పండి. సరేలే అని చెప్పేసి గుడ్డు అలాగే రొయ్యలు వేసుకొని చేసుకుందామంటే ఆ గుడ్లు కూడా ఎందుకో అండి పాడైపోయాయి అనమాట. అంటే తొక్క సరిగ్గా రావట్లేదు, ఇంకెలాగో ఉన్నాయి. సరే అని చెప్పేసి ఆ గుడ్లు కూడా పక్కన పెట్టేసి నార్మల్గానే చేసేసాను అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. గోంగూర రొయ్యలు తినాలనుకున్నాను కానీ కుదరలేదు. సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. కొంచెం అయితే అన్నం తినేసి దాని తర్వాత అయితే ఈరోజు కొంచెం వీడియో షూట్ పని ఉంది. దాని తర్వాత మళ్ళీ బయట కూడా కొంచెం వర్క్ ఉందండి. సో వంట అయితే చేసేసాను, ఉదయాన్నే చేసేసాను అనుకోండి, నాకు కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి అంటే వర్క్లని అదేని ఇదని కొంచెం టైం అయితే సెట్ అవ్వదు. అందుకని ఉదయాన్నే టిఫిన్స్తో పాటు అయితే చేసేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని ప్రోడక్ట్స్ షేర్ చేస్తాను. మొన్న నేను వీడియో షూట్ చేశాను కదా, ఆ టైంలో ఏంటంటే చాలామంది నా బ్లాక్ డ్రెస్ గురించి అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడిగారు. సో ఈ రోజైతే నేను మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్తో పాటు నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. మొన్నైతే బ్యూటీ ప్రోడక్ట్స్ షేర్ చేశాను కదండి, ఇప్పుడు జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా కొంచెం బడ్జెట్లో వస్తాయి. అండ్ ప్రజెంట్ ఏంటంటే మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే నడుస్తుందండి. 12th నుంచి 14th వరకు కూడా ఈ సేల్ అయితే ఉందన్నమాట. మినిమం ఇందులో 50-80% అయితే డిస్కౌంట్స్ ఉంటాయి. అలాగే 4 lakhs ప్లస్ వరకు కూడా స్టైల్స్ ఉంటాయండి. 1 డేలో కూడా మనకి డెలివరీ అయితే వస్తాయండి. ఇప్పుడు ప్రజెంట్ నేను చూపిస్తున్నాను కదా ఇయర్ రింగ్స్, ఇవి వచ్చేసి 2 pairs వచ్చాయన్నమాట ఒక్క సెట్లోనే. సో కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. ఇప్పుడు నేను ఏవైతే ఐటమ్స్ చూపిస్తున్నానో వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద బుట్టాస్ అండి, మీరు చేతి మీద చూసినట్లయితే అర్థమవుతుంది. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ అలాగే ఇవి కూడా సెకండ్ పేర్ అనమాట. ఇవి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి, మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్దవి కాదు. సో నాకు ఇవి నచ్చాయి అనమాట. మొన్న టెంపుల్కి వెళ్ళేటప్పుడు శారీ మీద పెట్టుకునేది కూడా ఇవే, చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ అయితే ఆ ఇయర్ రింగ్స్ జస్ట్ వీడియో కోసం పెట్టుకున్నానండి. ఈ వాచ్ కూడా కొంతమంది అడిగారు. వాచ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు వచ్చేసి 700-800
లోపు వచ్చిందనమాట. చాలా బాగుందండి. మెయిన్ ఆ వాచ్కి డైల్ ఉంటుంది కదా, అదైతే భలే డిఫరెంట్ అనిపించింది నాకు. ఇట్లాగా నార్మల్ స్మార్ట్ వాచెస్ కంటే కూడా ఇలాంటి వాచెస్ అంటే బాగా ఇష్టం. బట్ ప్రజెంట్ మనకి స్మార్ట్ వాచెస్ ట్రెండ్ కాబట్టి అవి యూజ్ చేస్తున్నాము. నాకు ఇవంటే చాలా ఇష్టం అండి. ఇట్లాగా కలర్స్ ఉంటాయి కదా, వైర్ ఉంటుంది, చాలా నచ్చుతుంది. అండ్ ఇది డైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ బ్రాండ్లు ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇలాగా అన్నీ కూడాని లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్రాండ్కి వెళ్ళి కూడా విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. అండ్ ప్రజెంట్ మనకి సేల్ కూడా ఉంది కాబట్టి ఇంకా తక్కువలో కూడా మీకు రావచ్చు అనమాట. సో వాచ్ కూడా చాలా బాగుంది, పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే బ్రాస్లెట్ కూడా ఒకటి బుక్ చేసుకున్నానండి. సో బాగుంది అని చెప్పేసి. ఇది కొంచెం ఏంటంటే మనకి ప్రజెంట్ లావెండర్ బాగా ట్రెండ్ ఉంది కదా, ఏదైనా డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు సింపుల్గా బాగుంటుంది అని చెప్పేసి అయితే తక్కువలోనే వచ్చేసింది. సరే అని చెప్పి బుక్ చేసుకున్నా. చాలా బాగుందండి, వీడియోలో కంటే కూడా రియల్గా మనకి భలే అనిపిస్తుంది అనమాట. సిల్వర్ వచ్చింది అండ్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అలా స్టైల్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగా. అండ్ ఈ చిన్న ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా కొంచెం ఏదైనా డ్రెస్సెస్ మీదకి అలా యూజ్ చేయాలి అప్పుడప్పుడు, ఏదైనా కొంచెం రెడీ అయినప్పుడు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఇవి రింగ్స్ లాగా ఉన్నాయన్నమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేశారంటే మీకు ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవి కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ఏదైనా డ్రెస్ మీదకి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇవి కూడా అండి రెడ్లో తీసుకున్నాను అనమాట. ఇంకొక రెడ్ డ్రెస్ ఉంటే దాని మీదకే పేరప్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో బాగుంది కదా, ఒక లీఫ్ డిజైన్ వచ్చింది. అండ్ కింద కూడా బుట్ట కూడా మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజులో అయితే వచ్చింది. సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నవన్నీ కూడా ప్రజెంట్ మనకి సేల్ ఉందని చెప్పాను కదా, ఇంకా మీకు తక్కువలో అయితే రావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అండ్ లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. తర్వాత అయితే నేను ఇలా రెడీ అయిపోయానండి. సో కొంచెం వీడియో షూట్ చేద్దామని చెప్పి షూట్ చేశాము. ఆల్రెడీ మీకు ఇది షేర్ చేసేసాను కదా, ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా నేను ఇది నార్మల్ కొంచెం మోడర్న్ డ్రెస్ అండి, బట్ సురేష్ గారు ఏంటంటే చున్నీ వేసుకోవాలి అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి బయట లోపల ఉంటే వేరే చున్నీ తీసుకొచ్చి అనమాట. ఎంత మోడర్న్ డ్రెస్ వేసుకున్నా చున్నీ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే కంపల్సరీ పెడతారండి, అవి నా మంచి కోసమే. తను అలా కేర్ తీసుకోబట్టే మనకి కూడా కొంచెం బ్యాడ్ నేమ్ అది రాకుండా. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అండి మనకు తెలియకుండానే మనం ప్రవర్తిస్తూ ఉంటాము, సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అట్లాగా. బట్ అలాంటి టైంలో మనకంటూ ఒక పాజిటివ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మన పక్కన ఉన్నారనుకోండి, మనం మిస్టేక్స్ చేయకుండా, అంటే మిస్టేక్స్ అంటే ఏదో చేసాము అని కాదు, ఒక మాట అనేది పడకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు డ్రెస్ దగ్గర చిన్న హోల్ లాగా ఉంటుంది, అంటే బ్లౌజెస్కి ఏదన్నా కానీ హోల్స్ అలా పెట్టించుకుంటూ ఉంటాం కదా హ్యాండ్స్కి అట్లాగా. సో అలాంటివి పెట్టుకున్నా కానీ తనకి నచ్చదనమాట, వెంటనే ఇంకా దాన్ని తీసే వరకు మొండి పట్టు పడతారు. సో అలాగా ఉంటుందన్నమాట, ఏదైనా కానీ నా మంచి కోసమే. సో అలా చెప్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం ఇంకా తప్పదు కదండి, దాని దగ్గర ఇంకా గొడవలు వేసుకోవడం అవన్నీ. కొన్నిసార్లు ఏంటంటే సిల్లీగా కూడా మాట్లాడుతుంటారు అనమాట, అక్కడ ఏం ఉండకపోయినా. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్ హోల్ ఉంది కదండి, దీనికి కూడా ఒప్పుకోరనమాట. మరీ ఎందుకు అంత అని చెప్పేసి మా ఇద్దరికి చాలా టైమ్స్ అయితే అలాగా ఫైట్స్ కూడా అవుతూ మళ్ళీ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తారంటే అలా ఏం ఉండదండి. ఈవెన్ నేను ఇప్పుడు జీన్స్ వేసుకుంటాను అన్నా కానీ తను ఏమీ చెప్పరనమాట, హ్యాపీగా వేసుకుంటారు. అలాగని చెప్పేసి కొంచెం మనకి తగినట్లు వేసుకోవాలి, నీ బాడీకి తగినట్లు వేసుకోవాలి అని మాత్రమే చెప్తూ ఉంటారు అనమాట. జీన్స్ కూడా ఇప్పుడు జీన్స్ కొంచెం టాప్స్ ఉంటాయి కదండి, సో అలాంటివి వేసుకోమని చెప్తారనమాట. ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మనకి ఎందుకులే, నాకు అలవాట్లేదు. మెయిన్ థింగ్ నాకేంటంటే కంఫర్ట్ ఉండాలి, అంటే కొంచెం నాకు లూజ్ ప్యాంట్స్ కంఫర్ట్ మెయిన్ చూసుకుంటాను అనమాట, స్టైల్ కంటే కూడా. దానివల్ల నేను నార్మల్గానే ఇలాంటి డ్రెస్సెస్ తక్కువ వేస్తూ ఉంటాను. రెగ్యులర్ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతూ ఉంటాను అనమాట టౌన్లోకి అలా వెళ్ళినా కానీ. ఈరోజైతే నార్మల్గా రెడీ అయ్యాను. సో అదనమాట. ఇంకా నేనేంటంటే కొంచెం డ్రెస్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను. ఆ చున్నీ ఏంటంటే అండి చూడడానికి బ్లాక్ లాగా ఉంది కానీ నావీ బ్లూ అనమాట. మీకు దూరం నుంచి అయితే కనిపించదు, దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. సో నావీ బ్లూ చున్నీ అది, అందుకని మరి వీడియోలో ఏమన్నా డిఫరెంట్గా కనిపిస్తుందేమో, కొంచెం వీడియో షూట్ చేయ డ్రెస్ కోసం అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయించుకున్నా. సో ఫైనల్గా ఇంకా మేమైతే వెళ్ళిపోయి, ఇంకా కొంచెం పని ఉండిందండి, ఆ పని అంతా చూసుకొని, అంటే నా మొబైల్ కొంచెం ప్రాబ్లం ఉండిందనమాట. ఇంకా అవన్నీ చూసుకొని మంచి ఎండకి బయలుదేరాము. కరెక్ట్గా ఎంత టైము 12:30 ఆ టైంలో బయలుదేరామన్నమాట. ఇంకా పనులన్నీ చూసుకొని రిటర్న్ అయ్యేసరికి మాకు 2:30 దాకా అయిపోయింది. ఇంకా మధ్యలో కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకున్నాము, డ్రాగన్ ఫ్రూట్స్, తర్వాత మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా, బంగినపల్లి మామిడికాయలు దొరికితే అవి కూడా తీసుకున్నాము. అవన్నీ తీసుకుని అయితే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి మంచి ఎండ. ఇంకా ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడే కొంచెం రొయ్యల కర్రీ వేసుకొని తినేసి వెళ్ళాను. ఇంకా వచ్చేటప్పుడు కూడా జ్యూస్ అది తాగేసి వచ్చానండి. ఇంకా రాగానే ఆ ఎండకి నాకు నిద్ర వచ్చేసింది, పడుకుండిపోయి నిద్ర లేచేసరికి 5 అయిపోయింది అనమాట. ఇంకా 5:30, 6 అప్పుడు
వెళ్ళేటప్పుడు పిల్లల్ని సురేష్ గారు అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ట్యూషన్కి పిల్లలు స్కూల్ దగ్గరే ఉంటారండి. ఇంకా పిల్లలు టైం అయిపోయేసరికి వచ్చేసారు. ఎంతైనా ఆడపిల్ల అనిపించుకుంటుందండి. రుత్విక్ ఏమో గమ్ముగా చూస్తూ హాయ్ చెప్తున్నాడు. ఈ లౌక్య ఏమో కింద నుంచి పైకి చూస్తుంది. కొత్త డ్రెస్ వేసాను కదా అని చెప్పి, ఎక్కడ కొన్నావు అని చెప్పి చూస్తుంది అనమాట. ఆడవాళ్ళ లక్షణాలు చిన్నప్పటి నుంచే వస్తాయని చెప్పి లౌక్య నిరూపిస్తుంది. ఏం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానా, ఏం ఏం డిఫరెంట్గా వేసుకునిందా మా మమ్మీ, అన్నీ గమనించే సెకండ్స్లో గమనిస్తుంది. నాకంటే ముందు నా వైపు చూసేస్తుంది అనమాట. సో అదే కింద నుంచి పైకి చూస్తుంది చూడండి పలకరించగానే. ఇంకా తర్వాత అయితే రాగానే పిల్లలు అయితే నీట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి. కొంచెం ఓపిక తక్కువైనా కానీ వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కోవడము అవి చెయ్యందే లోపలికైతే రారనమాట. ఇంకా వాళ్ళ బ్యాగ్స్ అవి కూడా నీట్గా పెట్టుకోవడము ఇవన్నీ ఇంకా కొంచెం ట్రైన్ చేయాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా. లౌక్య ఏంటంటే కొంచెం జడ అది సింగిల్ జడ వేసుకుని తలస్నానం చేయించున్నానండి. సో దానివల్ల సింగిల్ జడ వేసుకునేసరికి కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. అంత సాయంత్రానికి కదా పాపం. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చాననేసరికి లౌక్యకి బాగా ఇష్టం డ్రాగన్ ఫ్రూట్స్. చూస్తూ ఉందనమాట, చాలా తెచ్చారు అని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతుంది. మ్యాంగోస్ అన్నీ తెచ్చాను అని చెప్పి. మా రుత్విక్కి మ్యాంగోస్ ఇష్టం, లౌక్యకి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఇష్టం అనమాట. సో అన్నీ తెచ్చాం. బంగినపల్లి, ఇంకా నాకు ఇష్టమైన కొన్ని సురేఖ మ్యాంగోస్ అంటే అండి, ఇవి పక్కన ఉన్నాయి కదా రెడ్గా, సురేఖ మ్యాంగోస్ అని చెప్పి అవి కూడా తీసుకొచ్చాము. అవేంటి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి అనుకున్నాను. నేమ్ వేరే పేరు ఉంటుంది దానికి, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే సురేఖ మ్యాంగోస్ అని చెప్పి చెప్పారనమాట. సో మా రుత్విక్ కూడా మ్యాంగోస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా అదండి జరిగిందైతే ఆ రోజు ఈవినింగ్ వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ర్యాండమ్గా అయితే షూట్ చేశాను. ముట్టి ఉండదమ్మా, ఓన్లీ కాయే ఉంటుంది. ముట్టి ఉండకుండా ఏదైనా ఉంటుందమ్మా కాయ. దీంట్లో ఎన్ని గింజలు ఉంటాయి తెలుసా? ఇవి నా ఫేవరెట్ మ్యాంగోస్ అనమాట. కాకపోతే ఇలా ఉండవు, ఇదేదో డిఫరెంట్ లాగుంది, డిఫరెంట్ ఫ్రూట్. నార్మల్గా ఇలాంటివి రౌండ్గా ఉంటాయి. అవును, మనం ఇక్కడ గమనించలేదు, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర గమనించలేదు కదా, లేవులే అక్కడ కూడా. ఇంకా వచ్చేటప్పుడే సురేష్ గారు టిఫిన్ తీసుకొచ్చారనమాట. వడలు బోండాలు వేడివేడిగా వేస్తున్నారు అని చెప్పి కొంచెం మేము రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. వీళ్ళ దగ్గర బాగుంటుంది. సో ఈ మధ్య అంతా కూడా పెట్టలేదంటండి, అంటే హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా తెచ్చుకోలేదు. పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు పిల్లలకి ఈవినింగ్ ఏం లేకపోయింది అనుకోండి తీసుకొస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఫ్రూట్స్ అన్నీ ఉన్నా కానీ ఇంకా వేడివేడిగా వేస్తూ ఉండేసరికి ఇంకా నేను కూడా ఇష్టంగా తింటాను. ఆఫ్టర్నూన్ కూడా అన్నం తినలేదు కదా, జ్యూస్ తాగేసి అలా పడుకుండిపోయాను. తింటానని చెప్పి సురేష్ గారు అయితే తీసుకొచ్చారు. భలే ఉన్నాయండి బోండాలు కానీ వడలు కానీ, వేడివేడిగా అప్పుడే వేసినట్లున్నారు. టైం అయితే 6:30 అయిపోయింది అనమాట. ఇంక అందరం కలిసి కూర్చొని ఇంక పిల్లలకి ఫ్రెష్ అప్ చేయించవచ్చు కదా అనుకుంటే పాపం అప్పటికే 6:30 అయిపోయింది కదా అండి. కొంచెం ఫ్రూట్స్ అవేమో తింటారు, మార్నింగ్ వెళ్ళారు, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్. సరే అని చెప్పి కాళ్ళు చేతులు కడిగించేసి తినేస్తామమ్మా అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సరే తినండి ఆకలిగా ఉందని చెప్పేసి అలాగే కూర్చోబెట్టేశాను, టై అవి తీసేసి. సో ఇంకా వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు కదండి, అలాగే తినిపించేస్తున్నాను. సో ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ తింటూ మాట్లాడుతూ అలా ఈ రోజైతే గడిచిపోయిందండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.